మనం తెలుగు సంబంధించినటువంటి ఒక సబ్జెక్ట్ ఏదైతుందో దాన్ని ఒక భాషగా ఎంపిక చేసుకొని పరీక్ష రాయబోతున్నటువంటి యొక్క అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మనం ఇక్కడ మన యొక్క సిలబస్ ఏదైతుందో వాటిని గమనించుకొని వాటి ప్రకారం మనం ప్రిపరేషన్ అయితే మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగా మనం ఇక్కడ భాషా రూపాలు అనేటువంటి ఒక అంశం గురించి మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. మరి భాష అంటే మనకందరికీ తెలిసిందేనండి. భాషింపబడేటువంటిదే భాష అంటుంటారు. మరి భాష అనేటువంటిది అనేక రూపాలుగా ఉందనే విషయం మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతున్న విషయం ఇది. దీంట్లో శాసన భాష అని, గ్రాంధిక భాష, వ్యవహారిక భాష, అదేవిధంగా ప్రామాణిక భాష, ఇట్లా అనేక రకాలుగా భాష అనేది వివిధ రూపాలుగా ఉండడం అనేది జరిగింది. మనం ఈరోజు ఈ యొక్క క్లాసులో మనం గ్రాంధిక భాషకు సంబంధించిన కొన్ని లక్షణాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఇక్కడ గ్రాంధిక భాష అనేటువంటి అంశాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, సహజంగా పూర్వకాలంలో మనల్ని రాజులు పరిపాలించినటువంటి యొక్క సందర్భం ఉండే. ఆ రాజులు పరిపాలించినటువంటి యొక్క సందర్భంలో మన యొక్క దేశంలో మన కవులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అనేక సమాచారాన్ని గ్రంథస్థం చేయడం అనేది జరిగింది. మరి గ్రంథస్థం చేసినప్పుడు అందులో వారు ఉపయోగించినటువంటి యొక్క భాష ఏదైతుందో దాన్ని గ్రాంధిక భాష అనేటువంటి అంశంలో మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతున్నటువంటి అంశం. ఇక్కడ క్రీస్తు శకం ఆరంభం నాటికే తెలుగు మౌఖిక భాషగా జన వ్యవహారంలో ఉంది అనే అంశాన్ని ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే గ్రాంధిక భాష అన్నప్పుడు గ్రంథస్థ రూపంలో ఉన్న భాష అనుకుంటున్నాం. గ్రంథస్థంలో ఏ భాష ఉంది అనేక విషయాన్ని మనం ఇక్కడ గమనించినప్పుడు క్రీస్తు శకం ఆరంభం అనేటువంటి అంశానికే మనకు గ్రాంధిక భాష అనేటువంటిది, దానికంటే ముందు గ్రాంధిక భాష ఉంది, తర్వాత మన తెలుగు అనేది అమల్లోకి వచ్చిందనే అంశాన్ని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. మరి తెలుగు భాషని గ్రంథస్థంలో ఎప్పుడు చేర్చారు అనేక విషయాన్ని మనం ఈ యొక్క క్లాస్లో డిస్కషన్ చేసుకునే సందర్భంలో ఇక్కడ క్రీస్తు శకం 11వ శతాబ్ది నాటికి కావ్య భాషగా మరియు సాహిత్య భాషగా రూపొందడం అనేది జరిగింది. తెలుగు అనేటువంటిది క్రీస్తు శకం 11వ శతాబ్ది నాటికి కావ్య భాషగా రూపొంది మరియు సాహిత్య భాషగా రూపొందడం అనేది జరిగింది. అంటే మనకు కావ్యాలలో ఎప్పుడు రాయబడింది అనే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే క్రీస్తు శకం 11వ శతాబ్ది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇక్కడ ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉందండి మనకి. తెలుగు భాష అనేటువంటిది సాహిత్య భాషగా ఏ శతాబ్ది నాటికి రూపొందింది అని అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనందరం కూడా క్రీస్తు శకం 11వ శతాబ్ది అనేక విషయం ఇక్కడ గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దీన్ని బట్టి మనం కావ్య భాష అనేటువంటిది ఏదైతుందో దాన్ని గ్రాంధిక భాషగా చెప్పడం అనేది జరిగింది. మన తెలుగు అనేటువంటిది కావ్య భాషగా క్రీస్తు శకం 11వ శతాబ్ది నాటికి అభివృద్ధి చెందింది అనుకున్నాం. మరి ఆ కావ్య భాషను ఏమంటున్నామంటే ఇక్కడ గ్రాంధిక భాష అనే అంశం ఇక్కడ మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి గ్రాంధిక భాష అంటే అర్థం గ్రంథస్థమైనటువంటి యొక్క భాషయే గ్రాంధిక భాష అన్నారు. గ్రంథస్థం అంటే ఏంది? ఇక్కడ గ్రంథాలలో రాయబడినటువంటి యొక్క భాష, గ్రంథాలలో రాయబడింది. గ్రంథాలంటే మనకు ఉన్నటువంటి అనేక అంశాలు ఉన్నాయండి మనకి. ఇక్కడ మహాభారతం అనేటువంటి అంశం కావచ్చు, రామాయణం కావచ్చు, వీటిని ఇతిహాసాలు అంటాము. ఈ ఇతిహాసాలు కాకుండా ఇంకా పురాణాలని లేకపోతే ఇంకా అనేక సాహిత్య ప్రక్రియలతో కూడిన గ్రంథాలు మన ముందు ఉండడం జరిగింది. ఆ గ్రంథాలలో ఏ భాష అయితే రాయబడిందో దాన్నే గ్రంథస్థమైన భాష అన్నాం. గ్రంథస్థం కాబడిన భాషనే గ్రాంధిక భాష అనేటువంటి అర్థంలో ఇక్కడ మనకు చెప్పడం అనేది జరుగుతుంటుంది. మరి ఇది ఎలా ఉంటుంది అంటే నిర్దిష్టమైనటువంటి యొక్క సాహిత్య ప్రమాణాలకు కట్టుబడినటువంటి దాన్ని గ్రాంధిక భాష అన్నారు. నిర్దిష్టమైనటువంటి సాహిత్య ప్రమాణాలకు కట్టుబడి ఉండాలి. అంటే కొన్ని ప్రమాణాలు ఉంటాయి. సాహిత్యం అంటేనే సహితస్య సాహిత్యం అనే అంశాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ హితము, మేలును చేకూర్చేటువంటిదే సాహిత్యం అన్నారు. కాబట్టి గ్రంథాల భాష అనేది ఎలా ఉండాలంటే ఇతరులకి మేలు చేకూర్చేటువంటి యొక్క విధంగా ఉండాలనేది దీని యొక్క అనుసారంగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి గ్రాంధిక భాష అంటే నిర్దిష్ట సాహిత్య ప్రమాణాలకు కట్టుబడి ఉండేటువంటిదే గ్రాంధిక భాష అనేటువంటి యొక్క అర్థాన్ని మనం ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంటుంది. ఇక గ్రాంధిక భాషను
సాహిత్య ప్రామాణిక భాష అని కూడా మనకి ఒకరు పేర్కొన్నారు. వారే బ్లూమ్ఫీల్డ్. ఇక్కడ సాహిత్య ప్రామాణిక భాష అంటున్నాం. అంటే ప్రామాణికత అంటే కొన్ని ప్రమాణాలను అనుసరించి ఉండేది, అంటే కొన్ని పద్ధతులని అనుసరించి ఉంటుంది. కాబట్టి గ్రాంధిక భాష అనేది కొన్ని పద్ధతులని అనుసరించి ఉంటుంది అనే విషయాన్ని మనం దీన్ని బట్టి తెలుసుకోవడం అనేది జరుగుతుంది. దీన్ని ఆంగ్లంలో ఏమన్నా మనం లిటరసీ స్టాండర్డ్ అన్నాం. ఓకేనా, లిటరసీ స్టాండర్డ్. భాషలో ప్రామాణికత అనేటువంటి అంశం అనేటువంటిది, సాహిత్యంలో ప్రామాణికత అనే అంశాన్ని ఇక్కడ మనకు చెప్పడం అనేది జరుగుతుంది. గ్రాంధిక భాషను సాహిత్య ప్రామాణిక భాష అన్న వ్యక్తి ఎవరు అంటే బ్లూమ్ఫీల్డ్. ఇది ప్రశ్న రూపంలో అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి నిర్వచనాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా. ఓకేనా, ఇది గ్రాంధిక భాషకు సంబంధించిన నిర్వచనంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇక తెలుగు భాష కావ్య భాషగా పరిణతి చెందే నాటికి సంస్కృతం అనేది రాజభాషగా ఉంది. ఇక్కడ తెలుగు కంటే మొదటగా ఉన్నటువంటి భాష ఏంటంటే సంస్కృతం. గ్రంథాలలో ఉన్నటువంటి భాష కూడా సంస్కృతమే. కానీ ఆ సంస్కృతం స్థానాన్ని మన యొక్క తెలుగు ఆక్రమించింది ఎప్పుడు అంటే క్రీస్తు శకం 11వ శతాబ్ది నాటికి అని చెప్పేసి మనం ఇప్పుడే చెప్పుకోవడం అనేది జరిగింది. అయితే తెలుగు అనేది ఎప్పుడైతే కావ్యాలలోకి వచ్చిందో ఆ సమయానికి సంస్కృతం అనేది రాజభాషగా ఉందంటున్నాం. అంటే రాజభాష అంటే ఏంది? ఇక్కడ రాజులు ఉపయోగిస్తున్న భాష, అంటే పరిపాలనలో ఉపయోగిస్తున్న భాష. శాసనాలు కానీ పరిపాలన వ్యవహారాలు కానీ అన్నీ కూడా ఏ భాషలో కొనసాగుతాయో దాన్ని రాజభాష అనే అంశాన్ని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రాజభాష ఏమిటి అంటే సంస్కృతం అంటున్నాం. కాబట్టి అప్పటికి పరిపాలన వ్యవహారాల్లో ఉన్నటువంటి సంస్కృతం, కాబట్టి గ్రంథాల్లో కూడా సంస్కృతం అనేది ఉంది. కాబట్టి ఈ గ్రంథాలలో సంస్కృతం యొక్క స్థానాన్ని మన తెలుగు ఆక్రమించిందని చెప్పేసి ఇప్పుడు దీంట్లో చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. తెలుగు క్రీస్తు శకం 11వ శతాబ్ది నాటికి కావ్య భాషగా రూపొందింది అనేటువంటిది దీంట్లో మనం అవగతం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక గ్రాంధిక భాష యొక్క లక్షణాలు. గ్రాంధిక భాష అంటేనే గ్రంథస్థమైనటువంటి భాషగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఒక ప్రమాణాన్ని అనుసరించి ఉంటుందని చెప్పేసి మనం ఎప్పుడే చెప్పుకోవడం అనేది జరిగింది. మరి లక్షణాలు కూడా అదే అంశాన్ని మనం ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశాలని కల్పిస్తున్నవి. ఏంటి ఆ యొక్క లక్షణాలు ఏమై ఉండొచ్చు మనకు అంటే, మనం సాధారణంగా ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఒక ప్రామాణికత అనేటువంటి అంశం అనేది దీంట్లో ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా మనం ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క లక్షణాలు ఏమున్నాయంటే, సంస్కృత పదాలు ఎక్కువగా ఉండడం. మనకు సహజంగా దాంట్లో ఎక్కువగా ఏ పదాలు ఉంటాయంటే సంస్కృత పదాలు అనేవి ఎక్కువగా రాయబడి ఉంటాయి. మనం రామాయణం తీసుకోండి, మహాభారతం తీసుకోండి, భాగవతం తీసుకోండి, లేదా పురాణాలకు సంబంధించిన గ్రంథాలు ఏవి తీసుకున్నా సరే అందులో ఎక్కువగా ఏం కనబడుతున్నాయంటే సంస్కృతానికి సంబంధించిన పదాలు ఎక్కువగా కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. మనకు తెలుగులో రాయబడినటువంటి గ్రంథాలనే మనం పరిశీలించవచ్చు. లేదా ఇప్పుడున్నటువంటి పాఠ్యపుస్తకాల్లో ఉన్నట్టుగా ప్రాచీన పద్యభాగాన్ని ఒక్కసారి గమనించినట్టయితే అందులో ఉండేటువంటి యొక్క పదాలు అనేటువంటివి ఎక్కువగా ఏ భాషలో ఉంటాయంటే మనకు సంస్కృతానికి సంబంధించిన అంశాలు ఉంటాయి. కాబట్టి గ్రాంధిక భాష లక్షణాల్లో మొదటిది ఏం చెప్పుకోవచ్చు మనం అంటే, సంస్కృత భాష అనేటువంటి పదాలు ఎక్కువగా ఉండడం అనేది దీంట్లో చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ లక్షణాలు అనేది ఒక్కొక్కటిగా మనం గమనించుకోవాలి. ఎందుకంటే రేపటి రోజు ఈ క్రింది వానిలో గ్రాంధిక భాషా లక్షణాలు కానివేవి లేదా ఈ క్రింది వానిలో గ్రాంధిక భాషా లక్షణాలు ఏవి అని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రాంధిక భాషా లక్షణాలని ఒక్కొక్క దాన్ని గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక్కడ రెండో అంశాన్ని మనం ఇక్కడ పరిశీలించినట్లయితే క్లిష్టమైనటువంటి దీర్ఘ సమాసాలు ఉపయోగించడం. దీంట్లో ఎక్కువగా ఏముంటాయంటే క్లిష్టమైనటువంటి పదాలు ఉంటవి మరియు అవి దీర్ఘమైన సమాసాలతో కూడుకొని ఉండడం అనేది జరుగుతుంటుంది. మనకు సమాసాలు తెలుసు మనకి సహజంగా. అందులో దీర్ఘ సమాసం అనే అంశాన్ని అంటే పదం అనేటువంటిది కష్టతరంతో కూడుకొని ఉంటుందనే అంశాన్ని ఇక్కడ గమనించుకోవాలి. ఓకేనా. మొదటి అంశమేమో మనకి సంస్కృత పదాలు ఎక్కువగా ఉండడం, రెండో అంశమేమో క్లిష్టతరంగా మరియు సంస్కృత పదాలు దీర్ఘ సమాసాలు అనేవి ఎక్కువగా ఉండడం అనేది దీంట్లో ప్రధానంగా ఇక్కడ చెప్పుకోదగినటువంటి అంశం. ఇవి
గ్రాంధిక భాషకు సంబంధించిన 2 లక్షణాలుగా చెప్పవచ్చు. మరొక లక్షణాన్ని మనం గమనించినట్లయితే అలంకారాలు ఉపయోగించడం. ఇక్కడ మనకు సహజంగా ఇప్పుడు నేటి యొక్క వ్యవహారిక భాష తీసుకుంటే వాటిలో అలంకారాలు అనేవి అంతగా ఉండవు. కానీ గ్రాంధిక భాషను మనం పరిశీలించినట్లయితే అందులో ఎక్కువగా అలంకారాలు కనిపిస్తవి. మనకు అలంకారాలంటే అనేక రకాలు కనిపిస్తాయి. అందులో ప్రధానంగా 2 రకాలు మనం గమనించుకుంటుంటాం. దాంట్లో శబ్దానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటివి శబ్దాలంకారాలని, అర్థానికి ప్రాధాన్యత ఇస్తే అర్థాలంకారాలని చెప్తుంటాం. ఇందులో ఆ పదాలను మనం గమనించినప్పుడు అక్కడ వృత్యానుప్రాసము లేదా ఉపమా అలంకారము ఇలాంటి యొక్క అలంకారాలని ఎక్కువగా దీంట్లో ఉపయోగించడం అనేది జరుగుతుంటుంది. గ్రాంధిక భాషలో అలంకారాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. తర్వాత గ్రాంధిక భాష అనేటువంటిది స్థిరంగా ఉండి మార్పులకు లోను కాదు. గ్రాంధిక భాష అనేది స్థిరంగా ఉంటుంది, మార్పులకు అనేది లోను కాకోకుండా ఉంటుంది. ఎప్పుడు కూడా మన ఇప్పుడు వ్యవహారిక భాష అనుకోండి, ఈ రోజు ఉన్నటువంటి యొక్క పదాలు రేపటికల్లా మార్పు చెందేటువంటి అవకాశం ఉంది. కానీ గ్రాంధిక భాషలో ఆ పదాలు అనేటువంటివి మార్పు చెందవు అనేటువంటి యొక్క అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి ఇక్కడ. కాబట్టి మరొక లక్షణం ఏం చెప్పుకోవచ్చు ఇక్కడ మనం, గ్రాంధిక భాష అనేటువంటిది స్థిరంగా ఉంటుంది, గ్రాంధిక భాష మార్పులకు లోను కాదు. ఇక్కడ సరళమైన భాష వ్యవహారిక భాషకు దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం ఈ యొక్క విషయాన్ని చెప్పడం జరిగింది. గతంలో ఒక ప్రశ్న అడిగేటువంటి అంశం ఉంది. ఇక్కడ గ్రాంధిక భాషకు మరియు వ్యవహారిక భాషకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటిది, తేడా ఏంటిది అనే విషయాన్ని ఇక్కడ ప్రశ్న రూపంలో అడిగేటువంటి సందర్భం ఉన్నది. మన గతంలో అడిగారు. మరి ఇక్కడ దానికి దీనికి ఉన్న వ్యత్యాసం ఏమిటి, ఇక్కడ మనకి గ్రాంధిక భాష మార్పులకు లోను కాదు, అదేవిధంగా వ్యవహారిక భాష అనేది మార్పులకి లోనవుతుంది అనేక విషయాన్ని మనకు దీంట్లో చెప్పడం అనేది జరిగింది. ఇది గ్రాంధిక భాషకు సంబంధించిన మరొక లక్షణం ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇక మరొక లక్షణం చూస్తే కఠిన వ్యాకరణ నియమాలు పాటించడం. మనం వ్యాకరణము అంటున్నాం. వ్యాకరణము అంటేనే దాంట్లో సందులు కానీ సమాసాలు కానీ ఛందస్సు అలంకారాల్లో భాగంగా ఇందులో మనకు రావడం అనేది జరుగుతుంది. ఇందులో వ్యాకరణంలో సందులు అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. దీంట్లో మనకి సంస్కృతానికి సంబంధించిన సందులు మనకి సవర్ణ దీర్ఘ సంధి కావచ్చు, గుణసంధి కావచ్చు, యనాదేశ సంధి కావచ్చు, ఇట్లా అనేక సందులతో కూడిన పదాలు మనకు సంధి పదాలు అనేవి అత్యధికంగా ఉపయోగించబడతాయి యొక్క గ్రాంధిక భాషలో. కాబట్టి కఠినమైన వ్యాకరణ నియమాలు అనేటువంటివి పాటించబడేటువంటి దాన్ని గ్రాంధిక భాషగా చెప్పుకోవడం జరుగుతుంది. అదొక లక్షణంగా చెప్పవచ్చు. మరొక లక్షణం గమనిస్తే ప్రాచీన కాలం నాటి గురుకుల విద్యా వ్యవస్థ నుండి బ్రిటిష్ పరిపాలనా కాలం వరకు కూడా గ్రాంధిక భాష అనేది విద్య అనేది కొనసాగింది. ఇక్కడ మనం గమనించదగినటువంటి విషయం ఏంటంటే గురుకుల వ్యవస్థ అనేటువంటి అంశం ఉంది. అంటే రాజులు మనల్ని పరిపాలిస్తున్నప్పుడు విద్యా వ్యవస్థ అనేటువంటిది ఎక్కడ కొనసాగింది అంటే గురువు గారి యొక్క ఆశ్రమాలలో కొనసాగింది. మరి ఆశ్రమాలే మనం ఏమన్నట్టు గురుకులాలు అన్నాం. మరి గురుకులాలకు వెళ్ళి విద్యార్థులు నేర్చుకున్నటువంటి యొక్క భాష ఏంటంటే గ్రాంధిక భాషగా చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు గ్రంథాలలో ఉన్నటువంటి అంశాన్ని ఎక్కువగా బట్టి పట్టి చెప్పేటువంటి వాళ్ళు వల్లె వేసేటువంటి వాళ్ళు కాబట్టి గురుకులాలలో ఉన్నటువంటి యొక్క భాష ఏంటది గ్రాంధిక భాష. మరి మనల్ని బ్రిటిష్ వారు పరిపాలించేటువంటి యొక్క కాలము వరకు కూడా బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత ఆంగ్ల విద్యని ప్రవేశపెట్టారు. కానీ దానికంటే ముందున్నటువంటి వ్యవస్థ అంతా కూడా మనకి పాఠశాల దశలో ఎక్కడ చూసినా సరే గ్రాంధిక భాష అనేది కొనసాగింది. కాబట్టి గురుకులాల స్థాయి నుంచి బ్రిటిష్ వారి కాలం వరకు కూడా ఉన్నటువంటి యొక్క అంశం ఏంది, పాఠ్యాంశాలలో ఉన్న అంశం ఏంటంటే గ్రాంధిక భాషగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇది దాని యొక్క మరొక లక్షణంగా చెప్పడం అనేది జరిగింది. ఈ విధంగా గ్రాంధిక భాష లక్షణాలు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించడం అనేది జరుగుతుంది. ఇక్కడ గ్రంథస్థమైన భాష అనుకున్నాం మనం. గ్రాంధిక భాష అంటే మరి గ్రాంధిక భాష అనేది కొన్ని ప్రామాణికత అంశాలతో కూడుకుంది అనుకున్నాం. దాంట్లో ఎక్కువగా సంస్కృత పదాలు అనేవి ఎక్కువగా ఉపయోగించబడతాయని చెప్పుకున్నాం మనం. ఓకేనా? అదేవిధంగా సంస్కృత పదాలతో పాటు అది ఎలా ఉంటుందంటే దీర్ఘ సమాసాలతో కూడుకుని ఉంటుందని చెప్పుకోవడం జరిగింది. మార్పులకు లోను కానటువంటిది అనుకున్నాం. కఠినమైనటువంటి యొక్క సంధి సూత్రాలు లేదా వ్యాకరణ నియమాలతో కూడుకుని ఉండేటువంటి అంశమే గ్రాంధిక భాష అని ఈ విధంగా కొన్ని లక్షణాలు మనం గమనించడం అనేది జరిగింది. ఇకపోతే గ్రాంధిక భాష యొక్క ప్రయోజనాలు.
మరి గ్రాంధిక భాష అంటేనే గ్రంథస్థ రూపంలో ఉందనుకున్నాం. దానివల్ల మనకి ఏమైనా ప్రయోజనం ఉందా? దాన్ని చదువుకోవడం వల్ల కానీ లేదా మనం రాసుకోవడం వల్ల కానీ ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా అనే విషయం ఒకసారి గమనించడానికి ఇక్కడ మనం ప్రయత్నం చేద్దాం. ఇందులో ప్రాచీన సాహిత్య నిధిని మనకు అందించేటువంటిది గ్రాంధిక భాషగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు మనం వ్యవహారిక భాష మాట్లాడుకుంటున్నాం, పుస్తకాల్లో కూడా వ్యవహారిక భాష ఉండాలని చెప్పేసి ఒక ఉద్యమాన్ని తెచ్చుకున్నాం. అదేవిధంగా వ్యవహారిక భాషలోనే అచ్చు అవుతున్నాయి పుస్తకాలు కూడా. మరి ఇక్కడ ప్రాచీన కాలం నాటి యొక్క సాహిత్యం ఎలా ఉందో మనకి తెలియదు. మరి ఆ విషయం తెలియాలంటే ఏముండాలి మనకి? గ్రాంధిక భాష అనేటువంటి అంశం మనకి ఇక్కడ పుస్తకాల్లో ముద్రింపబడాలి అంటున్నాము. కాబట్టి గ్రాంధిక భాషని మనం చదివినట్లయితే ప్రాచీన కాలం నాటి సాహిత్యంలో ఉన్నటువంటి అంశాలు ఎందుకు మనం అవగతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాచీన సాహిత్య నిధిని మనకు అందించేటువంటిది గ్రాంధిక భాషగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇది ఒక ప్రయోజనంగా ఇక్కడ చెప్పవచ్చు. మరియు మాధ్యమాలలో నేటికి కూడా కొన్ని గ్రాంధిక పదాలు అనేవి ఉపయోగించడం అనేది జరుగుతుంటుంది. ఈరోజు కూడా మనం ఒకసారి గమనించినట్లయితే ప్రసార మాధ్యమాలు కావచ్చు లేదా మన యొక్క పాఠ్యపుస్తకాలు కావచ్చు, వీటిలలో కొన్ని గ్రాంధిక భాషకు సంబంధించినటువంటి పదాలు అనేటువంటివి కనిపించడం అనేది జరుగుతుంది. దానికి ఉదాహరణగా మనం శునకం, శిశుజననం, ధరిత్రి ఇలాంటి పదాలు చెప్పుకుంటాం. ధరిత్రి అంటే భూమి అని, పుడమిని అనేక అర్థాలు ఉన్నాయి మనకి. కానీ ధరిత్రి అనేది ఏ భాషా పదం అంటే సంస్కృత భాషా పదం. కాబట్టి అది గ్రంథం రూపంలో ఉంది కాబట్టి గ్రాంధిక భాషా పదంగా ఇక్కడ మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. ఇక్కడ శిశు జననం అంటే పిల్లవాడు పుట్టాడు అంటున్నారు మన సహజంగా. మరి పిల్లవాడు పుట్టాడు అనేది వ్యవహారిక భాషలకు సంబంధించిన అంశం. కాబట్టి ఇక్కడ శిశు జననం అనేది గ్రాంధిక పదంగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా నేటి యొక్క పుస్తకాలలో కూడా లేదా మాధ్యమాల్లో కూడా ఇక్కడ కొన్ని గ్రాంధిక భాషకు సంబంధించిన పదాలు మనకు కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. దీని ద్వారా కొన్ని గ్రాంధిక పదాలు మనం నేర్చుకోవడానికి అవకాశం అనేది కలుగుతుంది. ఇకపోతే ప్రాచీన వ్యాకరణ సూత్రాలు, పారిభాషిక పదాలు, సాహితీ విమర్శలు గ్రాంధిక భాష ద్వారానే లభిస్తాయి. ఇది ఒక ప్రయోజనంగా చెప్పడం జరిగిందండి. ఇక్కడ ప్రాచీన వ్యాకరణం యొక్క సూత్రాలు మనం సహజంగా ఇప్పుడు పాఠశాలల్లో వ్యాకరణాలు నేర్చుకుంటున్నాం. ఓకేనా? వ్యాకరణం అనేటువంటి ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే మనకు సందులు కానీ సమాసాలు కానీ లేదా ఛందస్సు కానీ అలంకారాన్ని ఇవన్నీ కూడా వ్యాకరణంలో భాగంగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. మరి ఈ వ్యాకరణానికి సంబంధించిన సూత్రాలు మనం ఉదాహరణకి సవర్ణ దీర్ఘ సంధి అన్నాం, దాని యొక్క సూత్రం అనేది మనకు ఉంటుంది. మరి ఈ సూత్రం అనేది ఎలా దొరుకుతుంది, మనకి ఎక్కడ ఉంది అనే విషయం మనం గమనించినట్లయితే గ్రాంధిక భాషకు సంబంధించిన అంశాలను మనం ఒకసారి గమనిస్తే అంటే సంస్కృతానికి సంబంధించిన అంశాలను మనం గమనించినట్లయితే అందులో కొన్ని సూత్రాలు అనేవి మనకి కనిపించడం అనేది జరుగుతుంటుంది. ఇక్కడ మరి సంస్కృతానికి సంబంధించిన కానీ గ్రాంధిక భాషకు సంబంధించిన సూత్రాలు అనేటువంటివి ఎక్కడ ఉంటాయి, మనకు వ్యాకరణానికి సంబంధించిన సూత్రాలు ఎక్కడ ఉంటాయంటే గ్రాంధిక భాషను నేర్చుకోవడం వల్ల మనకి ఈ సూత్రాలు అలవడతాయనే అంశాన్ని ఇక్కడ దీంట్లో చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి పారిభాషిక పదాలు అంటున్నాం ఇక్కడ. కానీ అంటే మనం నిత్యం కూడా ఇక్కడ ఉపయోగిస్తున్న కొన్ని పదాలు ఏవైతున్నాయో ఆ పదాలు ఇక్కడ ఉదాహరణకి పర్యాయ పదాలు తీసుకోవచ్చు, దీంట్లో భాగంగా నానార్థాలు తీసుకోవచ్చు. ఇట్లా కొన్ని పదాలు అనేటువంటివి కూడా మనకి దీంట్లో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. మరియు సాహితీ విమర్శలు, సాహిత్యం అనేటువంటి అంశం ఉందో దాంట్లో సాహిత్యానికి సంబంధించిన విమర్శలు, కావ్యమని, రసమని, రస సిద్ధాంతాలని, ధ్వని అని, ధ్వని భేదాలని ఇట్లా అనేక రకాలైనటువంటి అంశాలు మనకి ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మరి ఈ సాహిత్య విమర్శలు అనేటువంటి అంశాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా నేర్చుకోవాలంటే గ్రాంధిక భాష ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి గ్రాంధిక భాషను మనం నేర్చుకోవాలని దాని యొక్క ప్రయోజనంగా ఒక అంశంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఏమిటి యొక్క ప్రయోజనం అంటే ప్రాచీన వ్యాకరణ సూత్రాలు కానివ్వండి, పారిభాషిక పదాలు కానివ్వండి, సాహిత్యకి సంబంధించిన విమర్శలు కానివ్వండి అన్నీ కూడా గ్రాంధిక భాష ద్వారానే మనకి లభిస్తాయని చెప్పేసి దీంట్లో మనం చెప్పుకోవడం అనేది జరుగుతున్నటువంటి అంశం ఇది. ఇకపోతే గ్రాంధిక భాష యొక్క లోపాలు. ఇప్పటివరకు మనం ప్రయోజనాలు అనే మాట మాట్లాడుకున్నాం. ప్రయోజనాలలో మనం పారిభాషిక పదాలు తెలవాలన్నా కానీ లేదా ప్రాచీన కాలానిక సాహిత్య నిధిని తెలుసుకోవాలన్నా కానీ ఇది దోహదం చేస్తున్నాం. అయితే కొన్ని లోపాలు కూడా గలవు మనకి ఇక్కడ. ఏంటి ఆ యొక్క లోపాలు అనే విషయం మనం గమనించినట్లయితే ఒక్కసారి ఇక్కడ కఠిన పదాలతో కూడి ఉండడం వలన అర్థం చేసుకోవడం అనేది అందరికీ సాధ్యపడదు. ఇక్కడ గ్రాంధిక భాష అనేది ఎలా ఉంటుందంటే
కఠినంగా ఉంటుంది. కఠినమైన పదాలతో కూడి ఉండడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి కఠినమైన పదాలతో కూడి ఉంటుంది కాబట్టి అది ఎవరికి అర్థమవుతుంది అంటే చదువుకున్న వాళ్ళకి, పండితులకు మాత్రమే అర్థమవుతుంది. మరి సాధారణమైన పామరులకు అనేటువంటి అంశం అంటే నిరక్షరాస్యులకి ఇది అర్థం కాని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది ఒక లోపంగా చెప్పబడుతుంది. కఠినమైన పదాలతో ఉంటుంది కాబట్టి ఇది అందరికీ అర్థం కాదనే అంశాన్ని ఇక్కడ మనం ఒక లోపంగా చెప్పవచ్చు. మరియు నిత్య జీవితంలో వాడే భాషకు చదివే భాషకు పోలిక లేకపోవడం. ఇక్కడ మనం ప్రస్తుతం పాఠ్యపుస్తకాలను చదువుతున్న సందర్భంలో ఇక్కడ ఏముంది అంటే వ్యవహారిక భాషా పదాలు అనేటువంటి అంశాలు మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. వచన రూపంలోనే అంశాలు కనిపిస్తున్నాయి. కవితలు అనే అంశం కానివ్వండి, గేయాలు, పాటలు అనే అంశాలు ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. మరి వీటిని గమనించినట్లయితే ఇవన్నీ కూడా సరళమైన భాషలోనే సరళానికి సంబంధించిన పదాలే మనకి అందులో కనిపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ గ్రాంధికానికి సంబంధించినటువంటి పదాలు అనేటువంటి అంశం నిత్య జీవితంలో మనం వాడం. కాబట్టి చదివే భాషకి మరియు ఇక్కడ మాట్లాడుతున్న భాషకు కొంత వ్యత్యాసం అనేటువంటి అంశం ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ వచన రూపంలో ఉన్న అంశాన్ని వదిలిపెడితే ప్రాచీనకు సంబంధించిన పద్యాలు మనం గమనించినట్లయితే మొత్తం కూడా గ్రాంధిక భాషకు సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అందులో ఉన్న పదాలు మనం నిత్యం మాట్లాడుతున్న మాటలు రెండు వేరువేరుగా ఉంటున్నాయి కాబట్టి ఇది ఒక లోపంగా చెప్పడం అనేది జరుగుతుంది. పాఠ్యపుస్తకాలు కూడా పూర్తిగా వ్యవహార రూపంలోనే ఉండాలనేది మనం ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ఒక లోపంగా దీన్ని చెప్పవచ్చు. ఓకేనా. అదేవిధంగా ప్రామాణిక భాష అనేటువంటి అంశం గురించి ఇక్కడ మనం చూడడానికి ప్రయత్నం చేసే ముందు గ్రాంధిక భాషకు సంబంధించిన ఒక రెండు మాటల్ని మరొకసారి మనం మాట్లాడుకోవడానికి ఇక్కడ ప్రయత్నం చేద్దాం. గ్రాంధిక భాష అంటే గ్రంథస్థమైన భాష అని చెప్పుకున్నాం. మరి గ్రంథస్థ రూపంలో భాష మనం ఎందుకు నేర్చుకోవాలి అనేక విషయాన్ని చూస్తే ప్రాచీనమైన సాహిత్య నిధిని అందింపచేసేటువంటిది గ్రాంధిక భాష కాబట్టి గ్రాంధిక భాషను నేర్చుకోవాలనే అంశాన్ని మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. పాఠ్యపుస్తకాల ప్రాచీనమైనటువంటి పద్యాలు మనకు అవగతం కావాలంటే గ్రాంధిక భాషను నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇక్కడ. మరి అదేవిధంగా మనకున్నటువంటి వ్యాకరణ సూత్రాలు కానివ్వండి, అదేవిధంగా అలంకారాలు కావచ్చు, లేదా ఛందస్సు కావచ్చు, సమాసాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి అర్థం కావాలంటే వాటి సూత్రాలు మనం తెలుసుకోవాలంటే తప్పనిసరిగా గ్రాంధిక భాష అనేటువంటి అంశాన్ని నేర్చుకోవాలని వాటి ప్రయోజనాలు మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరిగిన విషయం. అదే వాటిలో దానివల్ల కొన్ని లోపాలు కూడా ఉన్నాయి అంశాన్ని మనం ఇక్కడ ఇప్పటివరకు మనం చెప్పుకోవడం అనేటువంటి అంశం జరిగింది. ఏమిటి మనకు దాంట్లో ప్రధానమైన లోపాలంటే మాట్లాడుతున్న భాషకు చదివే భాషకు వ్యత్యాసం అనే అంశం ఉంది. అవి కఠినమైన అంశాలు ఉన్నాయి, అందరికీ అర్థమయ్యే రీతిలో లేదని కాబట్టి అది కొన్ని లోపాలుగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరిగింది. ఇది గ్రాంధిక భాషకు సంబంధించిన సమాచారం. ఇకపోతే మనం ఇప్పుడు ప్రామాణిక భాష గురించి మాట్లాడుకోవడానికి ఇక్కడ ప్రయత్నం చేద్దాం. ప్రామాణిక భాష అన్నారు. మరి ఈ ప్రామాణిక భాషకు సంబంధించి పరీక్షల్లో ఏమైనా ప్రశ్నలు వస్తాయంటే గ్రాంధిక భాష కావచ్చు, ప్రామాణిక భాష కావచ్చు, భాషా రూపాలకు సంబంధించి ప్రశ్నలు మనం అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి. ప్రామాణిక భాష అంటే ఏంది అంటే ఒక ప్రమాణానికి కట్టుబడి ఉండేటువంటి దాన్ని ప్రామాణిక భాష ఇక్కడ మనం చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఏమిటి ప్రమాణాలు అనే అంశాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన భాష, విద్యారంగంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపయోగించేటువంటి భాషని ప్రామాణిక భాషగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏమనుకుంటున్నాం, ఇక్కడ ప్రామాణిక భాష అంటే ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన భాష. అంటే ఇక్కడ మాండలిక భాషలు అనే అంశం కూడా మనకి దీంట్లో రావడం అనేది జరుగుతుంది. మరి మాండలిక భాషలు అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క భాష అనేటువంటి అంశం ఇక్కడ ఉండటం అనేది జరుగుతుంటుంది. కానీ ప్రామాణిక భాష అంటే అన్ని మండలాల వారు కూడా ఆమోదించదగిన భాషనే ప్రామాణిక భాషగా చెప్తాం. మనం మండలాలు వచ్చేసరికి భాషాపరంగా ఒక 4 మండలాలు విభజించి చేసుకోవడం జరిగింది. పూర్వ మండలం అని, ఉత్తర మండలం, దక్షిణ మండలం, మధ్య మండలం. ఆ మండలాల్లో భాష అనేది వేరువేరుగా ఉంటుంది. మనం ఉదాహరణకి మనం గమనించినట్లయితే సొరకాయ అనే పదాన్ని మనం మన ప్రాంతంలో ఏమంటారంటే అనింగపు కాయ అనే అంశం చెప్తారని చెప్పుకున్నాం. కానీ మిగిలినటువంటి ఇంకొక 3 మండలాలు ఏవైతే ఆ 3 మండలాలు కూడా సొరకాయ అనే అంశాన్ని పిలవడానికి అవకాశం ఉంది ఇక్కడ. కాబట్టి ఆ 3 మండలాల వారు అంటే ఎక్కువగా జనాభా ఎవరైతే ఉంటారో వారు ఏ భాషనైతే అంగీకరిస్తారో
అదే ప్రామాణిక భాషగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం కూడా ఈరోజు దాన్ని సొరకాయ అనే అంశాన్ని పిలుచుకుంటున్నాం. ఇక్కడ అందుకొరకు ఏమంటున్నామంటే ప్రామాణిక భాష అంటే మనందరం బాగా గుర్తుపెట్టుకోదగింది ఏంటంటే ప్రజలందరికీ కూడా ఆమోదమైన భాషే ప్రామాణిక భాష. ఇక్కడ ఇంకొక మాట చెప్పుకున్నాం, ఇది పరిపాలనా రంగంలో కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, ఓకేనా, అన్ని రంగాలలో కూడా ఉండేటువంటి దాన్ని ప్రామాణిక భాషగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వం అనేది పరిపాలన చేసేటప్పుడు శాసనాలు కానీ చట్టాలు కానీ జారీ చేసేటప్పుడు అవి ఏ పదాలనైతే ఉపయోగిస్తుందో అవి ప్రామాణిక పదాలుగా చెప్తాము. మనం పాఠశాలలో పుస్తకాల్లో అచ్చు వేయించబడిన భాష ఏదో దాన్ని ప్రామాణిక భాషగా చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. ఇక్కడ మనం మాట్లాడేటువంటి మాటలు ఏవైతున్నాయో అవి నిత్యవారాల మాటలు వేరు, పుస్తక రూపంలో వచ్చేసరికి వేరుగా ఉంటాయి. కాబట్టి పుస్తక రూపంలో చదువుకునేటువంటి దాన్ని ప్రామాణిక భాషగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ. కాబట్టి ప్రామాణిక భాష అంటే ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన భాష, పరిపాలన వ్యవహారంలో ఉన్న భాష, విద్యారంగంలో ఉన్న భాషనే ప్రామాణిక భాషగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతున్నటువంటి విషయం ఇది. మరి ఈ ప్రామాణిక భాష యొక్క లక్షణాలు చూద్దాం ఒకసారి. ప్రామాణిక భాష అనేటువంటి దానికి కొన్ని లక్షణాలనే మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఏంటి ఆ యొక్క లక్షణాలు? నిశ్చితమైన లిఖిత రూపం అనేటువంటిది కలిగి ఉంటుంది. ఇక్కడ దీనికి వ్యవహారిక భాషకు లిఖిత రూపం అనేది ఉండదు, అంటే దాంట్లో మార్పులు అనే అంశాలు మనకి కనిపిస్తాయి. కానీ ప్రామాణిక భాష అనేది ఖచ్చితమైనటువంటి లిఖితమైన రూపాన్ని కలిగి ఉంటుందనేది ఒక లక్షణంగా చెప్పడం జరిగింది. ఇక అధికార భాషగా ఉపయోగించేటువంటి అర్హత కలిగినటువంటి దాన్ని ప్రామాణిక భాషగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ అధికార భాష అన్నాం, అధికార భాష అంటేనే రాజ్యపాలనా భాషగా చెప్పడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం అనేటువంటిది పాటించేటువంటి భాషని అధికార భాషగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి అధికార భాషగా ఉపయోగించగలిగిన అర్హత కలిగినటువంటి దాన్నే ప్రామాణిక భాషగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇక విద్యావంతులు ఉపయోగించేటువంటి దాన్ని ప్రామాణిక భాష అన్నాం. అంటే గ్రంథాలు రాసేటువంటి వారు కావచ్చు, లేదా పాఠ్యాంశాలు చదువుకునేటువంటి వారు కావచ్చు, లేదా పాఠ్యపుస్తకాల్లో రాసేటువంటి వారు కావచ్చు, ఎవరైనా సరే విద్యావంతులు అంటే చదువు రాని వారు కాదు, చదువు వచ్చినటువంటి వారు ఉపయోగించేటువంటి పదజాలం ఏదైతుందో ఇక్కడ ప్రామాణిక భాషగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. అదేవిధంగా పత్రికలు, టెలివిజన్, రేడియోలలో ఉపయోగించేటువంటి భాషనే మనకు ప్రామాణిక భాషగా చెప్పడం అనేది జరుగుతుంది. ప్రామాణిక భాషనే జనమందరూ అంటే ప్రజలందరూ ఆమోదిస్తారని చెప్పుకున్నాం. మరి ప్రజలందరూ ఆమోదించిన అంశమే పత్రికలు కానివ్వండి, అంటే ప్రసార మాధ్యమాలు, పత్రికలు కానివ్వండి, టెలివిజన్ కానీ, రేడియో కానీ, వీటన్నింటిలో వచ్చేటువంటి భాష ఏదైతుందో దాన్నే ప్రామాణిక భాషగా మన వాళ్ళు ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ఇవి ప్రామాణిక భాషకు సంబంధించిన కొన్ని లక్షణాలు మనం ఇక్కడ చెప్పవచ్చు. వీటిని ఒకసారి గమనిస్తే నిశ్చితమైనటువంటి లిఖిత రూపం కలిగి ఉండడం, అధికార భాషగా ఉపయోగించేటువంటి అర్హత కలిగి ఉండడం, విద్యావంతులు ఉపయోగించేటువంటి అంశమై ఉంటుంది, మరియు పత్రికలు కానీ, టెలివిజన్ కానీ, రేడియో కానీ, మరియు వీటి యొక్క ప్రసార సాధనాలలో ఉపయోగించే భాషనే మనం ప్రామాణిక భాషగా చెప్పడం అనేది జరుగుతుంది. మనకి ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఏర్పడిన తర్వాత ఏ భాషను మనం ప్రామాణిక భాషగా గుర్తించుకున్నామంటే కృష్ణా జిల్లా యొక్క మాండలికాన్ని ప్రామాణిక భాషగా గుర్తించుకోవడం అనేది జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఎప్పుడు ఏర్పడింది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించుకునేటువంటి అంశం మనకు అందరికీ తెలిసిన అవగతమైన విషయమే. మరి ఆంధ్రప్రదేశ్ అనేది ఎప్పుడు ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది అనే విషయం గమనిస్తే ఇది భాషా ప్రాతిపదికన తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ మాండలికాన్ని ఉపయోగించాలి అనేటువంటి సందేహం అనేది మనకి కలగడం అనేది జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఉన్నంతకాలం మనం కృష్ణా మాండలికాన్ని ఉపయోగించుకున్నాం. కానీ ఈరోజు మనకి తెలంగాణ అనేటువంటిది ఏర్పడింది. మరి తెలంగాణ ఏర్పడినప్పుడు మనకు 10 జిల్లాలు అనేటువంటి అంశం ఉన్నది. మరి ఈ 10 జిల్లాల్లో మాట్లాడుతున్న ఏ భాషని ప్రామాణిక భాషగా మనం తీసుకోవాలి అనే విషయం ఇక్కడ మనకు సందేహం రావడం జరిగింది. దీనికి సంబంధించిన సందేహాన్ని నివృత్తి చేస్తూ డాక్టర్ సినారే గారు తెలంగాణలో మాట్లాడిన భాష అనేటువంటిదే ప్రామాణికం కావాలన్నాడు. మరి ఏ భాష అనేటువంటి అంశం సందేహం అనేది మనకి ఇక్కడ కలగడం అనేది జరిగింది. ఏ జిల్లాకు సంబంధించిన మన అంశాలని మనం మార్చుకోవాలనే విషయాన్ని కలిగినప్పుడు, సందేహం కలిగినప్పుడు వారు కొద్దిపాటి మార్పులు చేస్తే సరిపోతుంది. ఇక్కడ పదాలు అనేటువంటి అంశం ఏదైతే ఉంటుందో మనం
ఆంధ్రప్రదేశ్లో ఉపయోగించిన యొక్క పదాలు ఇక్కడ తెలంగాణలో ఉపయోగిస్తున్న యొక్క పదాలకి కొద్ది వ్యత్యాసంలో మాత్రమే, కొంచెమే వ్యత్యాసం ఉంది కాబట్టి ఆ మార్పులు చేసి అందరికి కూడా ఆమోదయోగ్యమైన యొక్క పదాలని మనం ఇక్కడ ఉపయోగించాలనే యొక్క విషయం మనకు వాళ్ళు తెలియచేయడం అనేది జరిగింది ఇక్కడ. అయితే దీంట్లో ఏ మార్పు చేయవచ్చు మనం అంటే, ఇప్పటి వరకు ఉన్నటువంటి యొక్క చేశాడు, వచ్చాడు అనే క్రియలు ఉండేవి. మనం పాఠ్యాంశం చదువుకుంటున్నప్పుడు అతడు వచ్చాడు అని మనం చదువుతుంటాం. మరి తెలంగాణ పదాలు అవి కావు కాబట్టి ఏం మార్పు చేయవచ్చు, చేశాడు అనే దగ్గర చేసిండు, వచ్చాడు అనే దగ్గర వచ్చిండు అని రాసుకుంటే సరిపోతుంది. మనం పుస్తకాలు మొత్తం మార్చవలసిన అవసరం ఎక్కడ లేదు అనేటువంటి విషయాన్ని డాక్టర్ సినారే గారు మనకి ఇక్కడ తెలియచేయడం అనేది జరిగింది. కేవలం క్రియారూపాలలో కొద్ది మార్పు చేసుకుంటే సరిపోతుంది. ఉదాహరణకు చేశాడు, చేసిండు, వచ్చాడు, వచ్చిండు అని చెప్పేసి మార్పు చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి తెలియచేయడం అనేది జరిగింది. ఈ విధంగా మనం ప్రామాణిక భాష అనేటువంటి అంశం గురించి మనం చెప్పుకోవడం అనేటువంటి అంశం జరుగుతుంది. ఇక్కడ ప్రామాణిక భాష అంటేనే మనకు కొన్ని ప్రమాణాలతో కూడిన భాష అని చెప్పేసి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఇక్కడ ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యమైన భాష అనుకున్నాం. వార్తా ప్రసారాలలో వచ్చేటువంటి భాషనే ప్రామాణిక భాష అనుకున్నాం. అధికార భాషగా ఉపయోగించేడు కదానే ప్రామాణిక భాషగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడేమో మనకి కృష్ణా జిల్లా మాండలికాన్ని ఉపయోగిస్తే, తెలంగాణ వచ్చినాక కొద్ది మార్పులతోటి క్రియాపదాల్లో మార్పులతోటి ఈ యొక్క ప్రామాణిక భాషని మార్చుకోవచ్చు అనే అంశానికి మనం తెలుసుకోవడం అనేది జరిగింది. ఇది ప్రామాణిక భాషకు సంబంధించిన సమాచారం. ఇక ప్రసార మాధ్యమాల భాష. ప్రసార మాధ్యమాలు అంటే ఏంటి మనకు తెలుసు ఓకేనా. ఏదైనా ఒక సమాచారాన్ని ఇతరులకు చేరవేసేటువంటి వాటిని ప్రసార మాధ్యమాలు అంటారు ఓకేనా. అంటే మన దగ్గర ఉన్నటువంటి ఒక అంశం ఇతర ప్రాంతాలకి తీసుకువెళ్ళడం. మన సమాచారాన్ని పూర్వకాలంలో ఎలా పంపించేటువంటి వాళ్ళం అంటే ఒక లేఖను రాసి ఏదో ఒక ఉత్తరాన్ని రాసి పంపించేటువంటి వాళ్ళం. అది మన యొక్క వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులకు తెలియజేయడానికి మాత్రమే ఉపయోగించేవాళ్ళం. ఇప్పుడు అలా కాకోకుండా ఒక సమాచారం ప్రజలందరికీ తెలియచేయాలి. మరి దాని కొరకు మనం ఏం చేయాలి అంటే కొన్ని సాధనాలని కనిపెట్టడం అనేటువంటిది జరిగింది. ఇందులో భాగంగా టెలివిజన్ అని, మనకి వార్తాపత్రికలు అనేటువంటి అంశాలు, రేడియో కావచ్చు, ఇతర ప్రసార సాధనాలు మన ముందుకు రావడం అనేది జరిగింది. మరి ఇక్కడ ప్రసార సాధనాలు అంటే ఏందనేటువంటి మాటను ఒకసారి గమనించినట్లయితే, ఒక సందేశాన్ని దూర ప్రదేశాలకు అందించడానికి అనువైనటువంటి దాన్నే ప్రసార సాధనంగా చెప్పడం జరుగుతుంది. మనకు ఒక సందేశాన్ని దూర ప్రదేశాలకు అందించడం, ఏదైనా ఒక సమాచారాన్ని ఎక్కడో ఉన్నవాళ్ళు మనం ఇక్కడ కూర్చొని మనకి అమెరికాలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఏం జరుగుతుందో మనం తెలుసుకోవడానికి దోహదం చేసేటువంటి అంశాలే ప్రసార సాధనాలుగా ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ ప్రసార సాధనాల నుండి 3 రకాలుగా కలవు మనకి ఇక్కడ. ప్రసార సాధనాలు 3 రకాలు. ఏంటి ఆ యొక్క 3 రకాలు? అందులో భాగంగా మనం 1 ముద్రితము, 2 శ్రవ్యం, 3 దృశ్యం అనేటువంటి అంశం చెప్పడం జరుగుతుంది. ప్రసార సాధనాలు అంటే ఒక ప్రాంతంలో నుంచి సమాచారాన్ని ఇతర ప్రాంతాలకు చేరవేసేటువంటి కదానే ప్రసార సాధనాలు అన్నాం. ఇవి ఎన్ని రకాలంటే 3 రకాలు. 1 ముద్రితం, 2 శ్రవ్యం, 3 దృశ్యం. ముద్రితం అంటే అచ్చు వేయబడేటువంటి అంశాలు. మనం ఏదైతే భావాన్ని వ్యక్తం చేయాలనుకుంటామో ఆ భావ వ్యక్తీకరణ అంశాలని ఒక దగ్గర అచ్చు వేసి పంపించేటువంటి సాధనమే ముద్రిత సాధనాలుగా మనం ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉంది. శ్రవ్యం అంటే వినడం, కేవలం వింటూ మనం నేర్చుకునేటువంటి అంశాలు. ఇక్కడ వింటూ ఇతర ప్రాంతాల సమాచారాన్ని సేకరించుకునే సాధనమే శ్రవ్య సాధనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దృశ్యం, ఇతర ప్రాంతాలు ఏం జరిగిందో ఆ విషయాన్ని మనం కళ్ళకు కట్టినట్టుగా చూస్తూ తెలుసుకునే సాధనాన్ని మనం దృశ్య సాధనంగా ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ ఈ సాధనాలకి కొన్ని ఉదాహరణలు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఏంటి ఆ ఉదాహరణలు? ముద్రితం అనేటువంటి సాధనాలు. ముద్రితం అనేటువంటి సాధనాన్ని మనం ఒకసారి గమనించినట్టయితే దీంట్లో వారపత్రికలు, మాసపత్రికలు, దినపత్రికలు, మ్యాగజైన్స్ ఇలాంటి అంశాలన్నీ కూడా ముద్రితమైనటువంటి ప్రసార సాధనాలుగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. మన యొక్క భావాలని ముద్రింపచేసి
ఇతర ప్రాంతాల అందరికీ కూడా తెలియచేసేటువంటి సాధనాలే పత్రికలుగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అందులో వారపత్రికలు కావచ్చు, దినపత్రిక కావచ్చు, మాసపత్రిక కావచ్చు, లేకపోతే మ్యాగజైన్స్ అయినా కావచ్చు. అదేవిధంగా శ్రవ్యం. శ్రవ్యం అంటే వినడం అనుకున్నాం. మరి కేవలం వినడం ద్వారా మనం నేర్చుకునే ప్రసార సాధనం ఏమిటి అనే విషయం మనం గమనించేది. ఇక్కడ రేడియో అనేది అతి ముఖ్యమైన శ్రవ్య ప్రసార సాధనంగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరిగినటువంటి ఒక విషయం ఇది. ఓకేనా. మరి ఈ రేడియో అనే ద్వారా మనం అనేక కార్యక్రమాలను ఇక్కడ వినడం అనేటువంటిది జరుగుతుంది. ఇకపోతే దృశ్యం. దృశ్యం అంటేనే చూడడం. చూస్తూ నేర్చుకోవడానికి దోహదం చేసేటువంటి సాధనాల్లో ప్రధానమైనటువంటి దూరదర్శన్ అంటే టెలివిజన్ అనే అంశాన్ని ఇక్కడ మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా చలనచిత్రాలు అనేటువంటి అంశం కూడా మనం చూస్తూ నేర్చుకోవడానికి దోహదం చేసేటువంటి యొక్క అంశాలుగా మన యొక్క అంశాలు ఏదైతే భావాలు అయితేనో వాటిని ప్రకటింపజేసే సాధనాలుగా మనం ఇక్కడ వీటిని చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా. ముద్రితం, శ్రవ్యం, అదేవిధంగా దృశ్యం. ముద్రితానికి సంబంధించేమో పత్రికలను చెప్పుకోవచ్చు, శ్రవ్యానికి సంబంధించేమో రేడియో, అదేవిధంగా దృశ్యానికి సంబంధించేమో టెలివిజన్ అంటే దూరదర్శన్ మరియు చలనచిత్రాలు అనే అంశాలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది ప్రసార సాధనాల యొక్క రకాలుగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరిగిన విషయం ఇది. ఇక ఈ ప్రసార సాధనాల యొక్క పనితనం ఏంటిది, అంటే దేని కొరకు ఉపయోగించబడుతున్నాయి ఈ యొక్క ప్రసార సాధనాలు అనే విషయాన్ని గమనిద్దాం. ఇక్కడ మనల్ని ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంది. ఏంటిదంటే ప్రసార సాధనాలు దేని కొరకు ఉపయోగించబడుతున్నవి, ఈ ప్రసార సాధనాల యొక్క పనితనం ఏమిటి, ఈ క్రింది వాటిలో ప్రసార సాధనాలు చేయదగినటువంటి పని ఏమిటి అని ఇక్కడ మనల్ని అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అవి ఏం చేస్తే ఒకసారి ఇక్కడ గమనిద్దాం. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటాయి. ఈ యొక్క ప్రసార సాధనాలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటాయని చెప్పేసి దీంట్లో చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ప్రభుత్వం అనేటువంటిది ఏదైతే ఉంటుందో తాను ఏ పనులైతే చేయాలనుకుంటుందో ఆ పనులు అన్నింటినీ కూడా మనకి పత్రికల రూపంలో తెలియచేస్తుంది. అదేవిధంగా ప్రజలు కూడా ప్రభుత్వానికి సంబంధించి ఏ పనులు చేయించుకోవాలనుకుంటున్నాం, మాకు ఏమేమి కోరికలు ఉన్నాయి అనేక విషయాలని తెలుసుకోవడానికి ప్రసార సాధనాలైనటువంటి వాటిని వినియోగించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వానికి ప్రజలకు రెండింటికి మధ్య వారధిగా ఉండేటువంటి వాటిని ప్రసార సాధనాలుగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాకపోతే మరొక అంశం, ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలు, జీవన స్థితిగతులని వివరిస్తాయి. ఈ ప్రసార సాధనాలు ఏం చేస్తాయని చెప్పేసి మనం అనుకుంటున్నమాట. దీంట్లో ప్రజల యొక్క ఆలోచనలు, మనకు సంబంధించి ఏ ఆలోచనలు ఉన్నాయి, అంటే ప్రభుత్వానికి సంబంధించి మనం ఏం అడగాలనుకుంటున్నామా, లేదా మన యొక్క ఆలోచనలో ఎలాంటి యొక్క అంశాలు ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేసేటువంటి అంశమే ప్రసార సాధనాలు. ప్రజల యొక్క జీవన స్థితిగతులను, ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారు, వారి యొక్క జీవనం అనేది ఉన్నతంగా ఉన్నదా లేకపోతే వెనుకబడి ఉన్నారా, వీరికి ఏమైనా ఆర్థిక సాయం అవసరమా, ఇలాంటి యొక్క విషయాలను గురించి ప్రభుత్వానికి తెలియచేస్తూ ప్రజల యొక్క జీవన పరిస్థితుల్లో మార్పులను తీసుకొచ్చేటువంటి యొక్క సాధనమే ప్రసార సాధనాలుగా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఒకటేమో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటుంది, రెండు ప్రజల యొక్క ఆలోచనలు, అభిప్రాయాలు, జీవన స్థితిగతులను గురించి వివరించేటువంటి యొక్క అంశాలు ఏవైతున్నాయో వాటిని ప్రసార సాధనాలుగా మనం ఇక్కడ చెప్పడం జరిగింది. మరొక అంశాన్ని గమనిస్తే భాషా విషయంలో ప్రసార సాధనాల మధ్య భేదం లేదు. అంటే ప్రసార సాధనాలు అన్నీ కూడా ఒకే రకమైన భాషను ఇక్కడ ఉపయోగిస్తున్నవి. ఉదాహరణకి మనకు టెలివిజన్ తీసుకోండి, వార్తాపత్రిక తీసుకోండి, దేనిలోనైనా ఒకే భాష అనేటువంటి అంశం ఉంది. అవి ప్రజల యొక్క అభిప్రాయాలని ఆ భాషలో వ్యక్తపరిచేటువంటి అంశం ఉంది. అది ప్రామాణిక భాషనే పాటిస్తాయనే అంశం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ప్రజలకు సంబంధించిన అభిప్రాయాలని తెలియచేసేటువంటి సాధనం, మరియు ఇక్కడ భాష విషయంలో ఎలాంటి యొక్క భేదాభిప్రాయాలు లేవనే అంశాన్ని ఇక్కడ ఒక అంశంగా మనకి చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈ వార్తాపత్రికలకు సంబంధించినటువంటి యొక్క ప్రసార సాధనాలు ఏవైతున్నాయో వాటిలో ఉపయోగించేటువంటి యొక్క పదజాలం ఏంటది వాచక ప్రధానమైనవిగా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వాచక ప్రధానం, అంటే మనకు సంబంధించిన మాటలని ఇతర అంశాలకి తెలియచేసేటువంటి అంశాలుగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. ఇది ప్రసార సాధనాలకు సంబంధించినటువంటి సమాచారంలో భాగంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇక ఈ ప్రసార సాధనాలలో కొన్ని అంశాలు మనం గమనిద్దాం. ఇక్కడ దీంట్లో భాగంగా
రేడియో అనేటువంటిది ఒకటి ఇక్కడ మనకు ఉండడం అనేది జరిగింది. మరి రేడియో అంటేనే వినడానికి ఉపయోగించే ఒక సాధనంగా మనం చెప్పడం జరిగింది. అయితే ఈ వినడానికి ఉపయోగించే సాధనమైనటువంటి యొక్క రేడియో అనేది ఎలా ఉంది అంటే సమాజంలో ఎక్కువ మందికి అందుబాటులో ఉండే యొక్క సాధనమే రేడియో అన్నాం కదా. ఎందుకంటే పూర్వకాలంలో మొట్టమొదటగా మనకు వచ్చిన యొక్క ప్రసార సాధనమే రేడియో. అప్పట్లో యొక్క టెలివిజన్ కానీ ఇలాంటి యొక్క అంశాలు లేని సందర్భంలో తొలిసారిగా ప్రజలందరికీ కూడా సమాచారాన్ని పంపిణీ చేయడానికి దోహదం చేసినటువంటి అంశం ఏదైతుందో దాన్ని రేడియోగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు ప్రశ్న, సమాజంలో ఎక్కువ మందికి అందుబాటులో ఉండేటువంటి ప్రసార సాధనం ఏదని అడగచ్చు. కాబట్టి రేడియో అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. మరి ఈ యొక్క రేడియో అనేటువంటి అంశాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించుకున్నాం, ఎవరు కనుగొన్నారు అనే అంశాన్ని ఒకసారి గమనిద్దాం. ఇక్కడ ఈ రేడియో అనే దాన్ని 1920 సంవత్సరంలో యూరోప్లోని మార్కోని అనేటువంటి యొక్క వ్యక్తి కనుగొనడం జరిగింది. రేడియోని ఎవరు కనుగొన్నారు? మార్కో. ఎప్పుడు కనుగొన్నారు? 1920లో. ఇది జీకే పరంగా కూడా అడగదగినటువంటి యొక్క ప్రశ్న కాబట్టి మనం ఈ యొక్క అంశాన్ని తప్పనిసరిగా గమనించుకోవాలి. ప్రశ్న, రేడియోని ఎవరు కనుగొన్నారు లేదా రేడియో ఏ సంవత్సరంలో కనుగొనబడింది? మార్కోని 1920. ఏ దేశం అంటే యూరప్. ఓకేనా, యూరప్ ఖండంలో మనం దీన్ని కనుగొనడం అనేది జరిగిందని చెప్పుకుంటున్నాం. ఇక ఈ యూరోప్లో కనుగొన్నటువంటి రేడియోని భారతదేశంలో మనం ఎప్పుడు ఉపయోగించుకున్నాం అనే అంశాన్ని ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే భారతదేశంలో తొలి రేడియో ప్రసంగాలు 1923 జూన్లో బొంబాయిలో రేడియో క్లబ్ ఆఫ్ బాంబే ప్రారంభించింది. భారతదేశంలో తొలి రేడియో ప్రసంగాలు ఎప్పుడు ప్రారంభమైనంటే 1923లో ప్రారంభమైనవి. అది జూన్ మాసంలో. ఎక్కడ అంటే బొంబాయి నగరంలో. దాన్ని ఎవరు ప్రారంభించారంటే రేడియో క్లబ్ ఆఫ్ బాంబే వారు ప్రారంభించడం అనేది జరిగింది. ఇక్కడ 2 ప్రశ్నలు మన ముందున్నాయి. రేడియోని కనుగొన్నది ఎవరు, ఎప్పుడు, ఎక్కడ? భారతదేశంలో రేడియో ప్రసంగాలు అనేటువంటి యొక్క అంశం ఏ సంవత్సరం నుంచి ప్రారంభమైనాయి, ఏ నగరంలో ప్రారంభమైనాయి, ఎవరు ప్రారంభించారు అని అనేక ప్రశ్నలు మన ముందు ఉండడం అనేది జరిగింది ఇక్కడ. కాబట్టి వాటిని గమనించుకుంటూ అభ్యర్థులు ముందుకు వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక ఈ రేడియో ప్రసంగాలలో వార్తలు అనేవి ఎప్పుడు ప్రారంభమైనాయి తొలిసారిగా అనేది మనకు ఒక ప్రశ్నగా ఉంది. కాబట్టి వాటిని ఒకసారి గమనించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 1936లో జనవరి 19న మొట్టమొదటిసారి రేడియోలో వార్తలు ప్రసారమయ్యాయి. ఇక్కడ తొలిసారిగా వార్తలు ఎప్పుడు ప్రసారం చేసుకున్నామంటే 1936 జనవరి 19 నుంచి ప్రారంభం కావడం జరిగింది. ప్రశ్న రూపంలో ఉందండి ఇక్కడ మనకి గమనించండి. భారతదేశంలో వార్తలని తొలిసారిగా ఎప్పుడు ప్రారంభించుకున్నాం ఇక్కడ మనం అంటే 1936 జనవరి 19 అనే విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి. ఇక అదేవిధంగా తెలంగాణ అనేటువంటి అంశాన్ని ఒకసారి గమనిద్దాం మనం. ఓకేనా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అంటే మొట్టమొదటిగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్, తర్వాత మన తెలంగాణ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనే అంశాన్ని ఇక్కడ మనకి పుస్తకాలు ఇవ్వడం జరిగింది. అదే విషయాన్ని గమనించుకుంటూ మనం చెప్పుకుందాం. ఆంధ్రప్రదేశ్లో తొలిసారి రేడియో ప్రసారాలు 1933లోనే హైదరాబాద్లో ప్రారంభమైనవి. ఓకేనా, ఇక్కడ వార్తలేమో 1936 కానీ రేడియో ప్రసంగాలు మనకి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ప్రారంభమైందంటే 1933లో అనే అంశం చెప్పుకుంటున్నాం. రేడియో కనుగొన్నది 1920, వార్తల ప్రసారం 1933. కాబట్టి ఈ విషయాన్ని మనం ఇక్కడ ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు గమనించదగింది రేడియో అనేటువంటి అంశం అనేటువంటిది ఎప్పుడు కనుగొనబడింది, ఎవరు కనుగొన్నారు, అదేవిధంగా ఈ రేడియోలో రేడియోలో వార్తా ప్రసారాలు ఎప్పుడు ప్రారంభమైనవి, ఆంధ్రప్రదేశ్లో రేడియో ప్రసారాలు అనేటువంటి ఏ సందర్భంలో అంటే ఏ సంవత్సరంలో ప్రారంభించారు అనేక విషయాన్ని ఇక్కడ మనం ప్రశ్నలుగా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే 1957లో రష్యా మొదటి శాటిలైట్ స్పుత్నిక్ను ప్రయోగించడం అనేది జరిగింది. ఇక్కడ మొట్టమొదటిగా వార్తలని లేదా ఇతరతర అంశాలని మనం ప్రయోగించడానికి కొన్ని ఉపగ్రహ ఛానల్ని ఉపయోగించడం జరిగింది. అందులో భాగంగా తొలిసారిగా ఈ యొక్క శాటిలైట్ ఉపగ్రహం అనేటువంటి అంశాన్ని
ఉపయోగించిన యొక్క దేశం రష్యా, దాని పేరు స్పుత్నిక్. దాన్ని ఏ సంవత్సరంలో అంటే 1957. ఇది జీకే పరంగా కానీ మన తెలుగు పరంగా కానీ అడిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బిట్టుని మనం తప్పనిసరిగా చదువుకోవాలి. 1957లో రష్యా మొదటి శాటిలైట్ని స్పుత్నిక్ను ప్రయోగించడం అనేది జరిగింది ఇక్కడ. అదేవిధంగా 1959లో భారతదేశంలో మొట్టమొదటిసారి దూరదర్శన్ కార్యక్రమాలను ప్రారంభించారు. అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి అంశాలన్నీ కూడా కొంత ప్రైవేటు ఆధ్వర్యంలో నడిచినటువంటి అంశాలు కాబట్టి 1933లో ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టుకున్నప్పటికీ 1959 వరకు కూడా కొన్ని ప్రైవేటు యాజమాన్యంలో జరిగిన అంశం. ఇక్కడ దూరదర్శన్ అనే దాన్ని ఒకదాన్ని నూతనంగా ప్రారంభించి ఆ యొక్క ప్రసారాలను ఎప్పుడు ప్రారంభించారనే విషయం గమనిస్తే 1959లో భారతదేశంలో తొలిసారిగా దూరదర్శన్ కార్యక్రమాలని ప్రసారం చేయడం అనేటువంటి అంశం జరిగింది ఇక్కడ. ఈ విషయాన్ని మనందరం కూడా ఇక్కడ గమనించాలి. అదేవిధంగా ప్రసార సమయంలో జాతీయ సామాజిక ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనం ప్రసారాలు చేసేటువంటి సందర్భం ఏదైతే ఉంటుందో దీంట్లో మనం ఏం గమనించాలి అంటే జాతీయపరమైన అంశాలు కానీ లేదా మనకున్నటువంటి మన ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉపయోగపడేటువంటి అంశాలని ప్రచారం చేయాలనే అంశాన్ని ఇక్కడ గమనించాలి. ఇకపోతే సినిమా రంగం. ఈ ప్రసార సాధనాల్లో అతి ప్రముఖమైనటువంటి అంశం ఏంటంటే సినిమా రంగం. ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగిస్తున్నటువంటి దృశ్య శ్రవణ పరికరం సినిమా. ఇక్కడ ప్రపంచంలోకెల్లా అత్యధికంగా ఉపయోగించబడేటువంటి దృశ్య శ్రవణ పరికరం ఏంటంటే సినిమా అంటున్నాం. ఎందుకంటే ఇంతకుముందు మన దగ్గర ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత వాసులు అందరూ కూడా సహజంగా రేడియోలో వినేవారు. తర్వాత దూరదర్శన్కి అలవాటు పడిపోయారు. కానీ నేడు ప్రజలందరినీ కూడా బాగా ఆకర్షిస్తున్నటువంటి రంగం ఏంటంటే సినిమా రంగం. కాబట్టి ప్రజలందరికీ కూడా సమాచారాన్ని అత్యధికంగా చేరవేయగలిగేటువంటి ప్రసార సాధనం ఏంటి అంటే సినిమా అనే చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవాలి. అత్యధిక మందికి చేరువుగా వచ్చినటువంటి అంశం ఏంటంటేనేమో రేడియో, అత్యధిక మందికి సమాచారాన్ని చేరవేయడానికి అనుకూలమైన సాధనం అంటేనేమో సినిమా అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఈ సినిమా అనేటువంటి అంశంలో భాగంగా ఇది ప్రజలకు మంచి సందేశాన్ని ఇవ్వడం అనేటువంటిది సినిమాల యొక్క ప్రత్యేకమైనటువంటి బాధ్యతగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేటువంటి అంశం జరుగుతుంది. ఇక పత్రికా రంగం. పత్రిక చూసినట్లయితే దాన్ని జర్నలిజం అనేటువంటి అంశంలో మనం చెప్పుకోవడం జరుగుతుంది. జర్నల్ అనేటువంటి అంశం అర్థం ఏంటంటే ప్రతిదినం మనం వేసే సమాచార వారపత్రికనే పత్రికలో చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ వార్తను ఆంగ్లంలో మనం ఏమంటామంటే న్యూస్ అనేటువంటి అంశాన్ని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ. న్యూస్ అంటే మనం సహజంగా ఆంగ్ల పరిభాషలో NESS అని రాస్తాం. దీన్ని ఒకసారి గమనించినట్లయితే ఎన్ అంటే నార్త్, డబ్ల్యూ అంటే వెస్ట్, ఈ అంటే ఈస్ట్, ఎస్ అంటే సౌత్. న్యూస్ NESS. ఎన్ అంటే నార్త్, ఈ అంటే ఈస్ట్, డబ్ల్యూ అంటే వెస్ట్, ఎస్ అంటే సౌత్. కాబట్టి న్యూస్ అంటే నాలుగు దిక్కులు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ వార్తాపత్రిక అనేటువంటి అంశం ఏదైతుందో దాన్ని ఆంగ్లంలో ఏమంటారు, ఆంగ్లంలో వార్తాపత్రిక అనే అంశాన్ని 4 పదాలకి అర్థం ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ మనందరం కూడా తప్పనిసరిగా గమనించుకోవాలి. ఇక పత్రిక అంటే మొదట వ్యక్తుల మధ్య క్రయ విక్రయాల ఒప్పందం రాతపూర్వకంగా రాసుకునేదాన్ని పత్రిక, పత్రం అనే అర్థంలో దీన్ని ఉపయోగించడం అనేది జరిగింది. పూర్వకాలంలో పత్రం అనే పదం ఉండేది. పత్రం అంటేనే వ్యక్తులు క్రయ విక్రయాలు జరుపుకునేటువంటి అంశం. అంటే ఏదైనా ఒక వస్తువుని అమ్మకం చేయడమో లేదా కొనుగోలు చేయడమో చేసేటువంటి సాధనం ఏంటంటే అంశంలో మనం రాతపూర్వకంగా రాసుకునేటువంటి కదానే ఒక పత్రం అనేటువంటి అర్థంలో చెప్పుకోవడం అనేది జరిగింది. దాన్నే పత్రిక అనే అర్థంలో ఉపయోగించడం అనేది జరిగింది. కాబట్టి పత్రిక అనే పదాన్ని పూర్వం ఏ అర్థంలో ఉపయోగించారు అంటే క్రయ విక్రయాల సందర్భంలో రాతపూర్వకంగా రాసుకునే సాధనమే పత్రిక అనే అర్థాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. ఇక ఈ పత్రిక అనేటువంటి అంశం ఏదైతుందో ఇది ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల మన దగ్గరికి వెలువడడం అనేది
జరిగింది. అంటే ఆంగ్ల పరిభాష అనేది ఎప్పుడు వచ్చిందో ఈ పత్రిక అనే పదాలని కూడా మనం ఇక్కడ ఉపయోగించడం అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. పత్రం నుండే పత్రిక అనే పదం వచ్చిందని చెప్పేసి మనం దీంట్లో చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఆంగ్ల భాష రాకముందేమో పత్రం అన్నాం, ఆంగ్ల భాష వచ్చిన తర్వాతనేమో పత్రిక అనేటువంటి ఒక అర్థంలో మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి తెలుగు సాహిత్యంలో లేఖ అనేటువంటి ఒక అర్థంలో పత్రిక అనే పదం మొదటిసారిగా అన్నమయ్య కీర్తనలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ ప్రధానమైన అంశంగా గమనించాలండి. మరి లేఖ అనేటువంటి ఒక అర్థంలో ఎక్కడ పత్రిక అనే పదం కనబడుతుంది తొలిసారిగా అంటే అన్నమయ్య కీర్తనలు అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. అదేవిధంగా పత్రికలను మనం గమనించినట్లయితే ఈ పత్రికలు అనేటువంటివి ఎప్పుడు ప్రారంభించబడినవి, ఎక్కడ ప్రారంభించబడినవి, ఏమేమి ఉన్నాయనే విషయాన్ని ఒకసారి గమనిద్దాం. మొట్టమొదటిసారిగా బెంగాల్ గెజిట్ అనే పత్రిక ఉంది. ఇది 1816లో ప్రారంభించబడింది. భారతదేశంలో వెలువడిన మొట్టమొదటి పత్రిక ఏంటంటే బెంగాల్ గెజిట్. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి, మనకి గమనించదగిన ప్రశ్న. భారతదేశంలో వెలువడ్డ మొట్టమొదటి పత్రిక బెంగాల్ గెజిట్. ఇది 1816లో ప్రారంభించారు. దీన్ని ప్రారంభించిన వ్యక్తి గంగాధర భట్టాచార్య. గంగాధర భట్టాచార్య దీన్ని బెంగాల్ రాష్ట్రంలో, దీన్ని బెంగాల్ ప్రాంతంలో ప్రారంభించడం అనేది జరిగింది. అదేవిధంగా సత్యదూత అనే పత్రిక ఇది 1835లో ప్రారంభించబడింది. ఇది తెలుగులో వెలువడిన మొట్టమొదటి పత్రిక. తెలుగు భాషలో వెలువడిన మొట్టమొదటి పత్రిక ఏంటంటే సత్యదూత. ఇది అభ్యర్థులందరూ గమనించదగినటువంటి అంశం. అదేవిధంగా వృత్తాంతి అనే పత్రిక ఇది 1838లో ప్రారంభించబడింది. ఇక్కడ దీని యొక్క ముఖ్య ప్రధాన అంశం ఏంటంటే చరిత్ర ఆధారంగా తెలుగులో వెలువడ్డ తొలి పత్రిక ఏది? చరిత్ర ఆధారంగా తెలుగులో వెలువడిన పత్రిక ఏంటంటే వృత్తాంతి. దీన్ని ప్రారంభించిన వ్యక్తి మడిగల వెంకట్రావు. ఇది మద్రాసులో ప్రారంభించబడింది. కాబట్టి గమనించండి, చరిత్రపరంగా వెలువడిన పత్రిక ఏంటంటే మాత్రం వృత్తాంతి అనే పత్రికను ఇక్కడ గమనించుకోవాలి. అదేవిధంగా ఆంధ్ర భాషా సంజీవని అనే పత్రిక ఇది 1871లో ప్రారంభించబడింది. దీన్ని కొక్కొండ వెంకటరత్నం గారు మద్రాసు నుంచి ప్రారంభించడం అనేది జరిగింది. కొక్కొండ వెంకటరత్నం గారు ప్రారంభించిన పత్రిక పేరు ఆంధ్ర భాషా సంజీవని. అదేవిధంగా వివేకవర్ధిని, హాస్య సంజీవని, సతీత బోధిని, జన వినోదిని అనేక పత్రికలని కందుకూరి వీరేశలింగం గారు ప్రారంభించడం జరిగింది. కాబట్టి కందుకూరి వీరేశలింగం గారి యొక్క పత్రికలేవి అని అడుగుతారు కాబట్టి గమనించండి. అదేవిధంగా కృష్ణా పత్రిక 1802లో దీన్ని ముట్నూరు కృష్ణారావు గారు ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి దేశాభిమాని అనేటువంటి యొక్క పత్రిక మరొక ఉంది. ఇక్కడ 1806లో ప్రారంభించడం జరిగింది. ఇది ప్రప్రథమ తెలుగు దినపత్రిక అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించదగినటువంటి అంశంగా చెప్పవచ్చు. ఇక ఆంధ్ర పత్రిక 1808లో ప్రారంభించబడింది. ఇది కాశీనాథుని నాగేశ్వరరావు గారు బొంబాయి నుంచి ప్రారంభించిన పత్రిక ఆంధ్ర పత్రిక అనే అంశాన్ని గమనించండి. ఇక్కడ ఆంధ్ర భూమి పత్రిక అనేటువంటి అంశం ఉంది మనకి. ఇది 1934లో ఆంధ్ర శేషగిరిరావు గారు ప్రారంభించినటువంటి యొక్క పత్రిక చెప్పడం జరిగింది. ఒక్కొక్క పత్రికని ఏ సంవత్సరంలో ప్రారంభించారు, ఏ సందర్భంలో అంటే ఎవరు ప్రారంభించారనే విషయాన్ని ఇక్కడ గమనించండి. అదేవిధంగా ఆంధ్రప్రభ అనేటువంటి యొక్క పత్రిక ఏదైతే ఉంటుందో ఇది 1938లో ప్రారంభించబడిన పత్రిక. దీన్ని రాయనాథ గోయంకా గారు ప్రారంభించడం అనేటువంటిది జరిగిందని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ప్రజాశక్తి అనేటువంటి ఒక పత్రిక మనం ఒకసారి గమనిద్దాం. ఇక్కడ పత్రికలు అనేటువంటి అంశాన్ని మనం గమనించినప్పుడు ఇందులో కొన్ని పత్రికలు చూస్తున్నాం. దాంట్లో ప్రజాశక్తి పత్రిక 1942 అనేటువంటి ఒక సంవత్సరంలో ప్రారంభించబడింది. ఇది బెజవాడ నుంచి ప్రారంభించడం అనేటువంటి అంశం అనేది జరిగింది. ఇది తదనంతర కాలంలో మనకి కమ్యూనిస్టు పార్టీ పత్రికగా మారిపోవడం అనేటువంటిది జరిగింది. 1945 తర్వాత మనకి ఇది కమ్యూనిస్టు పత్రికగా మారిపోయింది. ఇక తర్వాత మీజాన్ అనేటువంటి ఒక పత్రిక ఇది 1944వ సంవత్సరంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది అడవి బాపిరాజు గారు హైదరాబాదులో దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఇది ముఖ్యమైనటువంటి యొక్క అంశం అండి. ఎందుకంటే
హైదరాబాదు నగరంలో ప్రారంభించిన పత్రిక ఏదని అడుగుతాడు. అదేవిధంగా మీజాన్ పత్రికను ప్రారంభించింది ఎవరు అని చెప్పి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి అడవి బాపిరాజు గారిని మనం ఇక్కడ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఇక అతి ముఖ్యమైన పత్రిక ఏంటంటే ఈనాడు అనేటువంటి అంశం ఉంది. ఇది దేశ చరిత్రలనే తిరగరాసిన పత్రికగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఈనాడు పత్రికని 1974లో ప్రారంభించడం జరిగింది. దీన్ని ప్రారంభించిన వ్యక్తి రామోజీరావు గారు. ఇది విశాఖపట్నం నుంచి ప్రారంభించబడిన పత్రికగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి పత్రిక, దాని సంవత్సరం, దాన్ని ఎవరు ప్రారంభించారనేది అతి ముఖ్యమైన అంశం ఇక్కడ మీరు గమనించదగినటువంటి విషయం. అట్లనే ఉదయం అనేటువంటి పత్రిక, ఈ పత్రికని 1984లో ప్రారంభించారు. దీన్ని దాసరి నారాయణరావు గారు ప్రారంభించడం అనేది జరిగింది. అదేవిధంగా జనవాణి అనేటువంటి పత్రిక, దీన్ని 1937లో ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. ఈ జనవాణి అనే పత్రికని ప్రారంభించిన వ్యక్తి తాపి ధర్మారావు గారు. మరి జనవాణి పత్రిక యొక్క ప్రాధాన్యత ఏంటంటే వాడుక భాషను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇది మనకున్నటువంటి పత్రికలకు సంబంధించినటువంటి సమాచారం. ఇది ఈ తరగతి క్లాసులో మనం నేర్చుకున్నటువంటి అంశాలు. నమస్కారం.